పట్టణంలోని ప్రధాన వీధిలో షాపులకు కేటాయించిన హద్దులు దాటి రోడ్డుపైకి వస్తువులను పెడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఆత్మకూరు సీఐ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకూరు ఎస్ఐ జిలాని పోలీస్ సిబ్బందితో కలిసి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం సోమశీల రోడ్ సెంటర్ నుండి సత్రం వరకు పర్యటించారు. ఈ సందర్భంగా షాపుల ఎదుట నిర్మించి ఉన్న కాలువను దాటి రోడ్డుపైకి వస్తువులను, బోర్డులను, వాహనాలను నిలిపి ఉన్న వారిని హెచ్చరించి అక్కడి నుండి వాటిని తీయించివేశారు. మరోసారి ఇలా రోడ్డుపైకి షాపులు, వస్తువులను తెచ్చిపెడితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరోసారి రోడ్డుపైకి షాపుల ఎదుట వారి వస్తువులు కనిపిస్తే వాటిని స్టేషన్కు తరలించి కేసును నమోదు చేస్తామని ఈ సందర్భంగా సీఐ వార్నింగ్ ఇచ్చారు. Hi Lord, please subscribe to N3 TV. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠవాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి, ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.